హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ పకోడీ చాలా టేస్టీగా, సింపుల్‌గా బయట బండి మీద కొన్నట్టుగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇలా చేస్తే మనకి బయట కొన్నట్టుగానే ఉంటుంది. ముందుగా చికెన్ తీసుకొని ఫ్రెష్‌గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పెట్టుకోవాలి బోన్‌లెస్. తర్వాత కారం 2 టీ స్పూన్స్ వరకి, 1 ½ టీ స్పూన్ వరకి సాల్ట్, 2 టీ స్పూన్స్ వరకి ధనియా, హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు, 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్స్ వరకి, బియ్యపిండి ఒక 2 టీ స్పూన్స్ వరకి, తర్వాత కసూరి మేతి ఒక 1 టీ స్పూన్ వరకి నలుపుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 లెమన్ తీసుకొని ఇలా జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 ఎగ్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ పీసెస్కి ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట అయితే ఒక 1 అవర్ పాటు పెట్టేసుకోవాలి కలిపిన తర్వాత. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో వీటిని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా వన్ సైడ్ వేగిపోయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని వేయించేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసి చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది పకోడీ వచ్చేసి. ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. వేడివేడిగా చాలా రుచిగా వస్తుందన్నమాట. ఈ చికెన్ పకోడీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.